Three, two, one. హాయ్ అండి. మీ ముందు ఒక సినారియో, ఒక జలపాతం ఉంది, వెళ్తారు, మీకు తడవడం ఇష్టం, ఆ నీళ్లు ఆ జల్లు ఆస్వాదిస్తారు. కానీ అక్కడ కూర్చుని ఎప్పుడైనా ఏదన్నా తింటే బాగుండు, అక్కడ కూర్చోడానికి ఏదన్నా ఒక ఫెసిలిటీ ఉంటే బాగుండు అని అనిపించిందా? బెంగళూరులో అయితే హొగెనక్కల్ ఫాల్స్ అని ఉంది. అక్కడ ఒక తట్టెలో తీసుకెళ్తారు, చూసి వచ్చేస్తారు, వచ్చినాక మీకు ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. కానీ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ అలాంటి సిచ్యువేషన్ ఉండి మీకు ఒక గుడ్ డైనింగ్ ఫెసిలిటీ ఉండి ఒక అద్భుతమైన డెలీషియస్ ఫుడ్ ని సర్వ్ చేస్తే ఎవరు కాదంటారు చెప్పండి. అలాంటి ఒక ఫారెస్ట్ బేస్డ్ థీమ్ తో వచ్చేసిన రెస్టారెంటే వనం అండి. కాకినాడలో ఫిబ్రవరి 2026 లో ఇనాగరేట్ చేయడం జరిగింది. విజిట్ చేశాను, ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రైజెస్ కి తగ్గట్టుగానే క్వాలిటీ అయితే చాలా బాగా ఉంది. ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ అని చెప్పాలి. ప్రైజెస్ కూడా అంత ఎక్కువగా ఉన్నాయని నేను చెప్పను, రీజనబుల్ గానే ఉన్నాయి. క్వాలిటీ నిజంగా అసలు 10/10 అన్నమాట. ఐటమ్స్ టేస్ట్ చేసిన ఎవ్రీ ఐటమ్ సో డెలిషియస్, వెరీ ఆథెంటిక్ గా అనిపించింది. ఫ్రైడ్ రైస్ మనం రెగ్యులర్ గా తింటాం, బయట రెస్టారెంట్స్ లో తింటాం. గ్రిల్ ఫిష్ తింటాం, డ్రాగన్ చికెన్ తింటాం, ప్రాన్స్ తింటాం. బయట వాటికి ఇక్కడ సర్వ్ చేసినటువంటి ఐటమ్స్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పాలి. మీకు ఏదైతే వాటర్ ఫాల్ కనిపించిందో అక్కడ మీకు సీటింగ్ కావాలి అంటే కనుక ఇట్ హ్యాస్ హ్యూజ్ డిమాండ్. మీరు రిజర్వ్ చేసుకోవాలి ప్రియర్గా, లేకపోతే మీకు అది దొరకదు. సో ఎంట్రన్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో సీటింగ్ ఉందండి. దెన్ రైట్ సైడ్ కి స్టెప్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మీరు ఫస్ట్ ఫ్లోర్ కి అయితే రీచ్ అవుతారు. మేము కింద ఫుల్ అయిపోవడం వలన 6 మెంబర్స్ కదా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాము. అక్కడ స్క్రీన్ కూడా ఉంది, ప్రొజెక్టర్. ఐపీఎల్ సీజన్ కాబట్టి మ్యాచ్ కూడా ప్రొజెక్ట్ చేశారు. అండ్ బ్రేక్ టైంలో సాంగ్స్. సో గుడ్ ఫుడ్తో పాటు గుడ్ మ్యూజిక్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేను వెజ్ కాబట్టి పన్నీర్ క్యాషు ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. రైతా దాని కాంబినేషన్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ సాఫ్ట్, స్పైసీగా లేదు. కిడ్స్ ఉంటే గనక వాళ్ళకు కూడా యూ కెన్ ఈజీలీ హ్యావ్ ఇట్ ఫర్ దెమ్. స్పైసీనెస్ లేదు కాబట్టి దే విల్ ఆల్సో ఎంజాయ్ ఇట్. దానితో పాటు నేను తీసుకున్న స్టార్టర్ మష్రూమ్ స్టార్టర్ అండి. అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ ఐటమ్. సో నెక్స్ట్ టైం నేను వస్తే సేమ్ ఇదే నేను రిపీట్ చేస్తాను. అండ్ క్రాబ్ ఐటమ్ మీరు చూసారు కదండి, దాన్ని రిపీట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. ఏ ఐటమ్ లో కూడా ఎక్కువ స్పైసీగా అనిపించలేదు. డ్రాగన్ చికెన్ వాజ్ ఆల్సో వెరీ నైస్. వీళ్ళేదో ప్రమోషన్ కొద్దీ నాతో చేస్తున్నారని అసలు అనుకోవద్దు. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. హార్ట్ఫుల్లీ ఐ లైక్డ్ ఇట్, అందుకే ఈ వ్లాగ్ అయితే చేశానండి.